చేస్తూ లేఖ విడుదల చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఎట్లాంటి సంబంధాలు లేవు, కుటుంబానికి కవితకు సంబంధాలు లేవు అన్నది కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమైంది. జైలుకు పోయి వచ్చిన తర్వాత చాలా పరిణామాలు మారాయి. జైలు నుంచి రాగానే అన్నకు రాఖీ కట్టింది ఆ రోజు కవిత. బట్ తర్వాత మొన్నటిసారి కడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అట్లాంటి పరిస్థితి రాలేదు. అండ్ మోరోవర్ ఇందిరా పార్కులో ధర్నాకు దిగితే ఆ ధర్నాకు కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఎవరు కూడా కవితతో రాలేదు. అండ్ ప్రతిసారి ఏ కార్యక్రమానికైనా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్లాల్సినటువంటి కవిత ఆ రోజు అత్తమామల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళింది. సో ఇదంతా కుటుంబ పంచాయతీ అయినా కానీ ఇది పార్టీ పరంగా పార్టీకి నష్టం చేసే విధంగా కవిత అడుగులు పడుతున్నాయన్నది పార్టీ భావించింది. సో ఇంతకాలం చూసి ఒక సరైనటువంటి సమయంలో ఏకంగా హరీష్ రావు పైన సంతోష్ రావు పైనే కామెంట్ చేసిన తర్వాత పార్టీ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుందని నిన్నటి నుంచి వినిపించినటువంటి వాదన. కాకపోతే ఎప్పుడు చేస్తారు, ఈ రోజా రేపా అన్నదానికి కొన్ని మల్లగుల్లలు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పడడం జరిగింది. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా కేటీఆర్తో, పల్లరాజేశ్వరరెడ్డితో, ఆ తర్వాత మిగతా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులందరితో కూడా కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిబిఐ ఆ లేఖను తీసుకున్న టెక్నాలజీమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా కవిత ఇష్యూను కూడా బీఆర్ఎస్ పార్టీ మోస్తోంది. సో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఒకవైపు జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు సాగినటువంటి అసెంబ్లీలో సిబిఐకి అప్పచెప్తున్నామంటూ సిబిఐకి లైన్ క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సిబిఐ అంటే ఇప్పుడే కమిషన్ విచారణ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదంటూ ప్రభుత్వం కొంత సమాధానం ఇచ్చేటువంటి పనిచేసింది. బట్ ఇప్పుడు అటు సిబిఐ విచారణ ఎదుర్కొని ఇటు కవితను కూడా పార్టీలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రెండేటే టైం ఉన్నాయి. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం, దీన్ని కూడా కాపాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. సో ఇన్ని వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి టైంలో కవిత ఎఫెక్ట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన భారీగానే పడుతోంది. సామాజిక తెలంగాణ మొదలు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. నేనే వద్దని ఆపిన కార్యకర్తల కోసమని. ఆ తర్వాత సింగరేణి జాగృతి ఏర్పాటు చేయడం, కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించి అక్కడ కొప్పల ఈశ్వర్కు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం. సో ఇదంతా పార్టీ మెల్లమెల్లగా కవితను పక్కన పెడుతుంటే కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నపైన టార్గెట్ చేస్తూ మాట్లాడతారేమో అని అనుకున్నాం. బట్ వాటికి అనూహ్యంగా హరీష్ రావును, సంతోష్ రావును, మేఘా కృష్ణారెడ్డిని ఉద్దేశించి కవిత చేసినటువంటి కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు కానీ కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. సో పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, టి రవీందర్ ప్రధాన కార్యదర్శి, సో ఇద్దరి పేర్ల మీద బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఒక నోట్ని విడుదల చేయడం జరిగింది. ఆ లేఖ ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చాలా సంచలన నిర్ణయం తీసుకుంది, కవితను పార్టీ నుంచి బహిష్కరించేసింది. సో బీఆర్ఎస్ పార్టీ అంటే ఎప్పుడైనా కానీ షోకాజ్ నోటీసులు ఇవ్వడమా, వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఉండదు. ఏదైనా చిన్న తేడా కొట్టినా కానీ చాలా సందర్భాల్లో విజయశాంతి విషయం తీసుకున్నా, ఆలయ నరేంద్ర విషయం తీసుకున్నా కానీ, అట్లాగే ఈటల రాజేందర్ విషయం తీసుకున్నా కానీ, భూపతి రెడ్డి లాంటి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నాయకుల విషయం తీసుకున్నా కానీ పార్టీ వేటే వేస్తుంది తప్ప షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఉండదు. సో కవిత విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది, అదే చేయబోతోంది అని నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్ తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఈ అపనిందను కూడా, ఈ అపవాదును కూడా మోయాల్సి వస్తూ ఉంటుంది, ఈ నిందను కూడా మోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈటలైతే ఒక న్యాయం, విజయశాంతికి ఒక న్యాయం, కేసీఆర్ బిడ్డకైతే ఒక న్యాయం అని ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా దీనిపైన మాట్లాడతాయి, పార్టీ క్యాడర్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో కేసీఆర్కి అందరూ ఒకటే, పార్టీలో తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని తీసుకున్నటువంటి నిర్ణయంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్లెయిమ్ చేసుకుంటోంది. కవితను రైట్. సో మొత్తానికి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. లెటర్ హెడ్ పైన ఒక నోట్ విడుదల చేశారు బీఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ పైన. లేఖలో ఏముందో ఒకసారి చూద్దాం. పార్టీ ఎమ్మెల్సీ కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్,
కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని లేఖలో ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. లేఖలో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల్ని చూస్తున్నటువంటి సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ మరో ప్రధాన కార్యదర్శి తకలపల్లి రవీందర్రావు సంతకాలు చేసి ఈ లేఖను విడుదల చేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి లెటర్ హెడ్ పైనే ఈ నోటు విడుదలైంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ నేపథ్యంలో కవిత చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీని కుదిపేసిందనే చెప్పాలి. సో ఈ నిర్ణయం తర్వాత కవిత రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది, సో కవిత మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, కవిత నెక్స్ట్ అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది, అనుకున్నదే జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు కవితను కూడా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఎందుకంటే కవిత చేసినటువంటి కామెంట్స్ ఇంకా అట్లాగే ఉన్నాయి, అవి ప్రజల్లోనే ఉన్నాయి. రేపొద్దున ఇంకా ఖబర్దార్ అని మెన్షన్ చేస్తూ కవిత వార్నింగ్ ఇచ్చి పెట్టారు. ఇక కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సిందే. ప్రిపేర్ అయ్యినారా? ఇప్పుడు మేము మా ఉద్యమం ఏంది, మా పార్టీ నిర్ణయాలు ఏంది, మా ప్రస్థానం ఏంది అన్నది మొత్తం చూసుకుంటే కరుడు కట్టిన వాళ్ళనే మేము ఎక్కడెక్కడనో వచ్చిన వాళ్ళు మొత్తం తెలంగాణ బట్టి పీక తిన్నోళ్ళం కూడా మేము ఏదైతే ఎదుర్కొని ముందుకు సాగి ఏదైతే తెలంగాణ సాధించుకున్నాం అదే విధంగా ప్రజల ముందున్నాం. వాస్తవంగా ఏంటంటే కవితక్క ఒక్కరోజు నిర్ణయం కాదండి. ఏదైతే మొదటి నుంచి ఏదైతే మీటింగ్ 25 వసంతాలు అయిన తర్వాత కూడా ఆమె తీరుతెన్నులపై మొత్తం కంప్లీట్ గా మార్పు వచ్చేసింది. జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆమెలో చాలా స్పష్టమైన మార్పు కనబడ్డది. రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్నను పట్టుకొని తిట్టడం, దాంతో పాటు భావాలను అనడం, కేసీఆర్ గారిని కూడా కవిత విషయంలో 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను చెప్తా, కమిషన్ విచారణకు వెళ్ళేప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు రెస్పాండ్ అవ్వలేదు, రాష్ట్రం అంతా అగ్నిగుండం కావాలన్నది ఒకటి. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సిబిఐకి లైన్ క్లియర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, అగ్నిగుండం చేయాలా, బంధకాలు పిలుపునియాలి, మీరు పిలుపునివ్వట్లేదు అన్నదొకటి. అండ్ ఇదే విషయంలో గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్తబ్దుగానే ఉంది. ఎవరు ఎక్కడ పెద్దగా కవిత కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసింది ఏమీ లేదు. సో కవితకు ఆ అసంతృప్తి అనేది కవిత మనసులో ఉంది. ఆ భావోద్వేగమే ఈరోజు బ్లాస్ట్ అయినట్టు కనిపిస్తోందా? అట్లేం లేదండి. ఆమె గురించి మేము ఎంత కష్టపడ్డాం అన్నది ప్రజల ముందు ఉన్నది. సరే, ఇప్పుడు మా మీద వచ్చిన ఆరోపణలు, ఆమె మీద వచ్చిన ఆరోపణలు కొంచెం స్పష్టంగా మనం బేరే చేసుకుందాం. ఎందుకంటే మేము మా మీద వచ్చిన ఆరోపణలు అభివృద్ధి చేసిన ఆరోపణలు, మరి ఈమె వచ్చిన ఆరోపణలు ఏందన్నది ప్రపంచం ముందున్నది. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఉంటేంది పోతే ఏందని మాట్లాడినప్పుడు వాస్తవంగా ఏ పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి? పార్టీ అంటేనే కేసీఆర్ ప్రాణం. ఇక ప్రాణం పోవాలన్నట్టు మాట్లాడితే ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు కదా. పార్టీ అంటే అందరూ, పార్టీ అంటే ఏదైతే కార్యకర్త నుంచి అధినాయకత్వం నుంచి కింది స్థాయి వరకు పార్టీ ఉంటేది పోతేంది అన్నప్పుడు నువ్వు ఉంటేది పోతేందని వస్తుంది కదా. అదే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూడా ఏదైతే ఒక మహిళ అయి ఉండి, అదే విధంగా కేసీఆర్ గారి బిడ్డ అయి ఉండి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుండే. విపరీతమైన మాటలు మాట్లాడుతూ దుర్మార్గులు, దుష్టులు, మీ అంతు చూస్తాం, తాట తీస్తామంటే నువ్వు అసలైన వదిలిపెట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొత్తం కంప్లీట్ గా కుట్ర చేస్తున్నారు అని మాట్లాడుతావు, మళ్ళీ కుట్ర చేస్తున్నట్టు మళ్ళీ మా దాంట్లోనే నువ్వు ఆరోపణలు పెడతావు. అంటే ఏదైనా ఒకటి మాట్లాడుకుందాం శ్రీకాంత్ గారు, ఏంటంటే ప్రతి ఇంటి మట్టిపోయి అన్నట్టు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. కవిత మాటలు మాత్రం ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అన్నట్టే ఆమె మాటలు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఏకంగా హరీష్ రావును, ఏకంగా సంతోష్ రావుల పైనే కామెంట్ చేస్తుందంటే తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధపడ్డ స్పష్టంగా కనిపిస్తోంది. కవిత ఎక్కడ పార్టీ తరపున మాట్లాడింది మాత్రం లేదు, ఏదో ఒకటి డెసిషన్ తీసుకుందామనే కవిత మాట్లాడారు. సో పార్టీ నుంచే ఆ డెసిషన్ రావాలన్నటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా శ్రీకాంత్ గారు మా నిర్ణయం ఏదో మేము చెప్పినాం, ఆమె నిర్ణయం ఆమె తీసుకోమనండి. ఎందుకంటే ఆమె కూడా స్వేచ్ఛ ఉన్నది, ఆమె కూడా స్వేచ్ఛాజీవి, అందరు మనిషి ఎట్లా పుట్టింది ఆమె కూడా అట్లే పుట్టింది, అంతే తప్ప కానీ స్పెషల్ గా ఏమేమి ఉండదండి. ప్రపంచం మీద మనిషిగా పుట్టిన తర్వాత ఎంతో ఒవ్వరికి కూడా స్పెషాలిటీస్ ఉండవు, అందరం సమానం. కానీ కేసీఆర్ బ్లడ్ అని పదే పదే మెన్షన్ చేస్తోంది. రేపు పొద్దున కేసీఆర్ నే ముందు పెట్టి తను రాజకీయం చేయబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రెండు వైపులా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కేసీఆర్ రంగంలో ఉన్నారు, ఓవైపు కేసీఆర్ చిత్రపటంతో రంగంలోకి రాబోతోంది. గతంలో TV9 లో కేసీఆర్ గారిని క్వశ్చన్ వేయడం జరిగింది, మీ రాజకీయ వారసులు ఎవరు అని. రాజకీయ వారసులు అన్నది ప్రజలు తయారు చేస్తారు తప్ప నేను తయారు చేస్తే వస్తువులను నేను వారసులు అంగీకరించడానికి క్లియర్ గా చెప్పడం జరిగింది. రాజకీయ వారసులు అన్నది ఏదైతే ఓన్లీ రక్తం పుట్టుకుంటే కాదండి. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని ఒడిసి పట్టుకోవాలి, కేసీఆర్ గారు ఆలోచనని ఒడిసి పట్టుకోవాలి, కేసీఆర్ గారు అడుగుజాలు నడవాలి. కేసీఆర్ గారు ఏ విధంగా పార్టీని ముందు తీసుకుపోయిండో పార్టీని కూడా అదే విధంగా ముందు తీసుకుపోవాలి. పార్టీ కష్టాలు ఉంటే ఎవరు ఆదుకుంటున్నారు అన్నది ప్రజలు తెలుసు, అదే విధంగా పార్టీకి తెలుసు. అలాంటి వ్యక్తుల మీద ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమైందండి?
ఎవరి మీద పడాలో వారి మీద పడ్డది అంతే. ఈ రోజు అదే అయింది. ఎందుకంటే ఒక పార్టీని అడ్డుపట్టుకొని పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎప్పుడు అన్యాయం వచ్చినా, ఎప్పుడు ఏదైతే కష్టకాలం వచ్చినా కూడా హరీష్ రావు గారు దాన్ని వెంటనే రిజాల్వ్ చేసిండు. అలాంటి వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేయడం అంటే ఒక మళ్ళీ డిమోషన్ అనే వ్యక్తి కూడా కాదండి, ప్రమోషన్ అనే వ్యక్తిని ఒక మంత్రి పదవి నుంచి ఇంకో మంత్రి పదవి, ఆర్థిక శాఖ మంత్రికి వచ్చిన మామూలు విషయం ఉండదండి. ఆర్థిక శాఖ మంత్రి అంటే అన్ని ఆచితూచే ఇస్తారు. ఎందుకంటే ఏదైతే నీటిపారుదల శాఖ నుంచి అందుకే తీసేసిన నీ మీద అవినీతి ఆరోపణలు ఏమిటంటే ఆరోపణలు అప్పుడెక్కడున్నాయండి, అప్పుడెక్కడున్నాయి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కుట్రపూరితంగా చేస్తున్నారు. 2 పిల్లలు కట్టకుండా 2 పిల్లలు కట్టడం ముర్రో అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఏకమై నీ వెనక, నేను ఇవాళ కూడా చెప్పాను, కవితక్క వెనక ముందెవరున్నారు, వెనకవరున్నారు, వెనక దాదాపు మోడీ ఉండొచ్చు, ముందు రేవంత్ రెడ్డి ఉండొచ్చు. ఏదైతే ఈ 2 ఆడిస్తున్న నాటకంలో ఈమె బలిపశుపతి అడకత్తలో పోకవక్కలాగా కవితక్క వ్యవహారం జరిగింది అనేది ఈ రోజు చూస్తున్నా. ఎందుకంటే రాజకీయ కుట్రలో, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా చూసినాం పార్టీని విడగొట్టిల్లు, ఏదే వాళ్ళిద్దరు దాదాపు అయ్య కొడుకులను కూడా విడగొట్టే సందర్భాలు కూడా చూసినాం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఏదైతే కేసీఆర్ గారి వెంట అదే విధంగా పార్టీ వెనక ఉండవలసిన వ్యక్తి మొత్తం ఒక ఏదైతే దేనికైనా ఒక హద్దు ఉంటదండి. ఇప్పుడు కేసీఆర్ గారు జీవించే ఉన్నాడు, ఇంకా దాదాపు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా కేసీఆర్ గారికి ఉన్నది. మా పార్టీ నిర్ణయం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా గద్దె మీద కూర్చోబెట్టాలి. మా పార్టీ నిర్ణయం కాదు కానీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ గారు గద్దె మీద కూర్చోబెట్టాలి. దాని తర్వాతనే కేసీఆర్ గారికి నిజంగా ఏదో లేదు. రామూర్తి గారు 1 సెకండ్. మనోజ్ గారు, కేసీఆర్ ని మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేయాలన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. ఈవెన్ కవిత కూడా ఇవే మాటలు చెప్పడం జరిగింది.